ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. గత వారమంతా సంరక్షించబడి నేటి పరిశుద్ధ దినమందు సజీవముగా లెక్కించబడి మీ ప్రేమలో నీ పరిశుద్ధ మందిరానికి నడిపించబడి ఉన్నాం ప్రభువా. అట్టి మీ కృపాకారాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము అయ్యా. ఇంకను మీ దృష్టిలో ఎంతమంది రావాల్సి ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మార్గం సరళం చేయండి, ఆటంకాలను తొలగించండి, సమయానికి నీ మందిరాన్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నీ మందిరములో మేమందరము ఎంత సమయం గడుపుతున్నామో అందుకు 1000 రెట్లు ఆశీర్వాదం ఇస్తానన్నారు. అటు రీతిగా మేమందరము మీ ఆశీర్వాదాలు పొందుకునేలాగున ఈ సమయంలో మమ్మల్ని నా తండ్రి ప్రతి విషయంలో కూడా మమ్మల్ని క్రమముగా నడిపించి మీ మహిమార్థం మా మేలు నిమిత్తం క్రమముగా నడిపించి అలాగే మీరు మాత్రమే ప్రతి విషయంలో మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర ప్రతిభాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 40వ కీర్తనను హరీష్ వచ్చి ఉత్తర ప్రతిభాగంగా చదువుతారు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తాను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. తనకు స్తోత్ర రూపము కొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకించెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగి వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పుదుననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటైన వాడొక్కడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాపరార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజముతో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపుక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసీయుందురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలగు అవమానం చూచి విస్మయముందుదురుగాక. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవాను మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకము. ఆమేన్. సుకన్య వచ్చి మొదట పాట పాడుతుంది. రెండవ పాట ఆనంద్, చివరిగా కెఎస్ సురేంద్ర బాబు. అంద
స్వాగతము దేవా ఉమా స్వాగతము ప్రభో ప్రభో స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా పూజలు చేయి స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా ఇద్దరి ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములు క్షమించు స్వామి మా దోషములు క్షమించు స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా నీ కృపలో మమ్ము నడిపించు దేవా స్వాగతము దేవా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా కొలువుకు చేసి ఈ బలియాగం మాకెల్లరుకు ఆశీర్వాదం కొలువుకు చేసి ఈ బలియాగం మాకెల్లరుకు ఆశీర్వాదం ఆత్మను మాపై కురిపించు స్వామి ఆత్మను మాపై కురిపించు స్వామి మా జీవితములు పండించు దేవా మా జీవితములు పండించు దేవా స్వాగతము జీవమా చింతించకుండు నిన్ను కావచ్చిన యేసు కరుణామయుండు జీవమా చింతించకుండు
వృక్షాదుల పైంత ప్రేమతో భక్షణ లీచుచు పాలింపగా అక్షరముల కంటే హెచ్చుగానం నించి అక్షయముగా నేనును అల్ప విశ్వాసీ జీవమా చింతించకుండు. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను తుషారా చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని 2 పర్యాయాలు చదువుకుందాం. నేడు మన ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము 2 సార్లు చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జన్మముకిలాగునా చేసి లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది ఆనందము స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ నేటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని స్వాగతిస్తూ మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఆ పైనున్న 4 పదాలను మనం ధ్యానం చేశాం. అందులో భాగంగా మనకు శిశువు పుట్టిన అనేది ఒక మాట, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన అనేది 2వ మాట, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండు అనేది 3వ మాట, ఆశ్చర్యకరుడు అనేది 4వ మాటగా ధ్యానం చేశాం. ఇప్పుడు మిగిలినటువంటి 4 మాటలు అనగా ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని 4 మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. అంశం ఏమిటంటే పంచగాయాల క్రీస్తుకి ఉన్న పంచనామములు. ప్రాస కోసం ఆ మాట పెడుతున్నాను. 5 గాయములు పొందినావనే పాట పాడతాం. 5 గాయాలు అంటే పంచగాయాలు. పంచ అంటే 5. కాబట్టి 5 గాయములు పొందినటువంటి యేసుక్రీస్తుకి పెట్టబడినటువంటి 5 పేర్లు. అందులో మొదటి పేరు ఆశ్చర్యకరుడు, 2వది ఆలోచనకర్త, 3వది బలవంతుడైన దేవుడు, 4వది నిత్యుడగు తండ్రి, 5వది సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. 5 పేర్లు చెప్పి ఇక్కడ పేర్లు అనకుండా ఏకవచనం పలికాడు, పేరు పెట్టబడును. అంటే చెప్పుకున్న పైన చెప్పినవన్నీ ఒకే పేరు అయి ఉండాలి, పేరు అనేది కరెక్ట్ అయితే. లేక అవన్నీ 5 పేర్లు అయితే ఇక్కడ పేరు అనే కాడ పేరులు అని చెప్పబడాలి. అలాగే మనకు మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. తండ్రి, కుమార,
పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఏకవచనం వాడతాడు. ముగ్గురిని జ్ఞాపకం చేస్తూ ఒక పేరుని జ్ఞాపకం చేస్తాడు. అంటే ముగ్గురికి ఉన్న పేరుగా చెప్పబడుతుంది. అంటే త్రియేక అనేది అక్కడ మనకు సత్యం కనబడుతుంది. అలాగే ఇక్కడ ఎటైనా అనుకోవచ్చు, ఈ 5 పేర్లు ఒకే పేరు అనైనా అనుకోవచ్చు, లేదా ఈ ఒక్క పేరునే 5 భాగాలుగా మనం విభజించి కూడా చూడవచ్చు, తప్పేమీ లేదు. ఆ రీతిగా మనం క్రీస్తుకు ఉన్న 5 పేర్లలో గత ఆదివారం ఆశ్చర్యకరుడు అనే పేరుని ధ్యానం చేసేసాం. ఇప్పుడు 4 పేర్లు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇదే వచనాన్ని 2 ఆదివారాలు ధ్యానం చేయడానికి నేను ఎందుకు ఆలోచన చేశానంటే, ఆ వచనంలో 8 పదాలు ఉంటే గత ఆదివారం 4 పదాలు ధ్యానం చేశాము. ఈ ఆదివారం మిగిలిన 4 పదాలు ధ్యానం చేయబోతున్నాం. అందులో భాగంగా ఇక్కడున్న 5 పేర్లలో ఆశ్చర్యకరుడు అనే మొదటి పేరు గత ఆదివారమే ధ్యానం చేశాం. పోతే ఇప్పుడు మనం ఆలోచనకర్త దగ్గర నుంచి మనం ఆలోచన చేద్దాం. మొదటి మాట, ఆలోచనకర్త అనేటటువంటి పేరు ఆయనకి ఉన్నది. ఈ పేరు ఆయనకి ఎవరు పెట్టారు? మనకు పేర్లు ఎవరు పెడతారు? మన తల్లిదండ్రులు పెడతారు. వాళ్ళు మనకు పెట్టే పేర్లలో అంతర్లీనంగా కనబడేది ఏమిటి అంటే, మన పట్ల వారికి ఉన్న ఆశ లేక ఉద్దేశం. సద్గుణశీలుడు అని పేరు పెడతాడు తల్లిదండ్రులు. పుట్టగానే వాడు ఎలాంటి వాడు అవుతాడో తెలియదు, వాని జాతకం తెలియదు తల్లిదండ్రులకి, వాడి భవిష్యత్తు తెలియదు. కానీ తల్లిదండ్రులు వాడికి సద్గుణుడు అని పెడతారు. మంచి గుణములు కలిగిన వాడు లేక గుణనిధి అని పెడతారు. అన్ని గుణాలకు వాడే నిధి అన్నట్టుగా. వాళ్ళు పుట్టగానే పెట్టే బిడలకు పెట్టే పేర్లలో అంతర్లీనంగా మనకు కనబడేది ఏంటి? తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం, వాడి పట్ల తల్లిదండ్రులకు ఉన్న ఉద్దేశం, వాని పట్ల తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆశ. ఈ బిడ్డ ఇలాంటి వాడు అవ్వాలన్నటువంటి తల్లిదండ్రులకు ఆశ లేక ఉద్దేశం ఆ పేర్లు కనబడతాయి. సద్గుణుడు మంచిది పేరు పెట్టారు. సమాజం వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత వాడి దుర్మార్గాన్ని బట్టి సమాజం ఒక పేరు పెడతాది. తాగుబోతు, తిరుగుబోతు, ఇక అలాంటి పేర్లు, దొంగ, ఇట్లా రకరకాల పేర్లు పెడతాది సమాజం పెడతాది. దేన్ని బట్టి? వాడి ప్రవర్తన బట్టి. వాడు ఏమై ఉన్నాడో దాన్ని తెలిపే పేరు సమాజం పెడుతుంది వాడికి. పుట్టగానే తల్లిదండ్రులు పేరు పెడతారు సద్గుణుడు అని. వాడు పెరిగి పెద్దవాడై దుర్గుణాలు కలిగిన వాడు ఉంటాడు. అప్పుడు సమాజం వాని యొక్క దుర్గుణాలను గుర్తించి వాడికి తగిన పేరు పెడతాది. వాడు ఏమై ఉన్నాడో ఆ పేరు వాడికి పెడతాది. వాడు జూదగాడు, ఎవడు వాడు తాగుబోతా, ఎవడాడు దొంగ, వాడి గురించి అని చెప్పి అంటారు. అంటే ఏంటి? తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి ఉంటే సమాజం పెట్టే పేరు మరొకటిగా ఉంటుంది. ఇట్లా ఉంటాయి మనుషులకి పేర్లు. కానీ ఇక్కడ దేవుని పేర్లు దేవునికి ఎవరు పెట్టారు? ఆయనకి తల్లిదండ్రులు లేనివాడు కదా, మరి ఎవరు పెట్టి ఉండాలి? దేవతలు పెడితే ఒప్పుకుంటాడా? మనుషులు పెట్టే పేర్లు ఆయన అంగీకరిస్తాడా? తనకు తానే తన పేర్లు చెప్పుకున్నాడు. దేన్ని బట్టి చెప్పుకున్నాడు? ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి. మనుషులు ఏమై ఉన్నారో దాన్ని బట్టి సమాజం ఏ రీతిగా పేర్లు పెడుతుందో, మనకు గుణలక్షణాలను బట్టి సమాజం ఏ రీతిగా మనకు పేర్లు పెడుతుందో, ఆ రీతిగానే దేవుడు తాను ఏమై ఉన్నాడో అది ప్రజలకు తెలియబడులాగున ఆయన పేర్లు ఉదహరించినాడు. ఆ పేర్లతో పరిచయమైనాడు. ఆయన ఏమై ఉన్నాడో ఆ విషయాలు మనకు తెలుపుతూ ఈ పేర్లను మనకు పరిచయం చేశాడు. అంతేగాని ఎవరో పెట్టిన పేర్లు కాదు, తనకు తానుగా ఆపాదించుకున్న పేర్లు. అందులో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేది ఆలోచనకర్త. ఎవరి ఆలోచనకర్త? 16వ కీర్తన 7వ వచనంలో కీర్తనకాడు అంటాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. కీర్తనకాడు అంటున్నాడు, నాకు ఆలోచనకర్త. ఈయన ఆలోచన ఏమైంది? మనిషి యొక్క ఆలోచనలు వ్యర్థములు, అవి శరీరానుసారమైనవి,
లోక సంబంధమైనవి దేవునికి విరోధమైనవిగా ఉంటాయి. పరలోక రాజ్య సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి ఏదైనా మనకు ఆలోచన రావాలంటే అది దేవుని దగ్గర నుంచే రావాలి. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నాకు ఆలోచనకర్తని యెహోవాను స్తుతించేదను. ఒప్పుకుంటున్నాడు ఈయన, నా ఆలోచనకర్త దేవుడే, నాకు మంచి మంచి ఆలోచనలను పుట్టించేది దేవుడే, నా ఆలోచనలు కాదు. నా సొంత ఆలోచన అయితే మంచిదిగా ఉండదు, నా దేవుడు నాకు ఇచ్చే ఆలోచన అయితే మంచిదిగా ఉంటుంది. కనుక నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. దేవుడిచ్చే ఆలోచన రాత్రి వేళ ఈ కీర్తనాకానికి ఒక మంచి బోధ చేస్తూ ఉన్నదన్నమాట. చూడండి ఏ రీతిగా కీర్తనాకారుడు దేవుని మార్గంలో నడవగలుగుతూ ఉన్నాడు. అలాగే 32వ కీర్తన 8వ వచనంలో, నీకు ఉపదేశము చేసేదనో, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదనో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని దేవుడు చెబుతున్నాడు. నీకు ఆలోచన చెబుతాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గాన్ని నేను బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. రాజులు, అధికారులు ఆలోచనకర్తలను పెట్టుకుంటారు. 5 మందిని 10 మందిని అడ్వైజర్స్ అంటారు, సలహాదారులు అంటారు. ఆ రోజుల్లో రాజ్యాలు ఏలే రోజుల్లో రాజుకి ఒక మంత్రి ఉండేవాడు సలహాదారుడిగా. అలాగున ఇప్పటికీ సలహాదారులు పెట్టుకుంటారు. మంత్రివర్యులు లేదా ప్రభుత్వాధికారులు సలహాదారులు ఇస్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ నీకు నేను ఆలోచన చెబుతాను, నీకు సలహాదారుడిగా ఉంటాను, ఆ తర్వాత నీ ఇష్టం. నీకు స్వేచ్ఛనిచ్చాను, ఆలోచన చెప్పాను, నీ స్వేచ్ఛను నీవు సద్వినియోగం చేసుకుని ఆలోచన చొప్పున నడుచుకుంటావా, నీ స్వేచ్ఛను నీవు దుర్వినియోగం చేసుకుని నా ఆలోచన నిర్లక్ష్యం చేస్తావా, నీ ఇష్టం. ఆదాము వాళ్ళకి కూడా స్వేచ్ఛ ఇచ్చాడు, ఆలోచన చెప్పాడు, ఆజ్ఞ ఏమిటో చెప్పాడు. దుర్వినియోగం చేసుకున్నారు, శాపగ్రస్తులయ్యారు, వారు దేవునికి దూరస్తులయ్యారు. కనుక మనకు స్వేచ్ఛ ఉంది, దేవుడు ఆలోచన ఇస్తాడు అడిగితే. అప్పుడు మాత్రమే మనము దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టుడు మనకు ఆలోచన చెప్తాడు, ఏం కాదు తినేసేయి, దేవుడికి తెలుసును మీరు దేవదత్తుల వల్ల అవుతారని అందుకు చెప్పాడని చెప్పి ఆలోచన పెడతాడు. దుష్టుని ఆలోచన అది, దుష్టుని ఆలోచన. ఆ మాట విన్నామా మనము దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారం అవుతాం, శాపగ్రస్తులం అవుతాం, శిక్షావిధికి లోనవుతాం. దేవుని ఆలోచన చొప్పున, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా దేవుని ఆలోచన చొప్పున మనం నడిస్తే అది మనకు దీవెనకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది. పాత రోజుల్లో మెడ్రాస్కి బయలుదేరుతున్నాడు ఒక అతను, ఎప్పుడు పోలా మెడ్రాస్కి. అక్కడ తమిళియన్స్ గురించి రకరకాలుగా విని ఉన్నాడు. చాలా పాత రోజుల్లో మెడ్రాస్కి పోతున్నాడు. అక్కడ ఇతను వర్షాకాలం గొడుగు కొనుక్కోవాలి, ఎట్లా వ్యాపారం చేయాలో తెలియదు. ఈ స్నేహితుల్లో ఒకడు దుష్టుడు ఉన్నాడు, ఒక మంచోడు ఉన్నాడు. దుష్టుడు ఒక సలహా ఇచ్చాడు, మంచోడు ఒక సలహా ఇచ్చాడు. మంచోడు ఏమైనా సలహా ఇచ్చాడంటే, వాళ్ళు చెప్పిన రేటులో 10% తగ్గించి అడగవయ్యా, వాళ్ళు ఇస్తే తీసుకోవయ్యా అని చెప్పాడు. దుష్టుడు ఏం చెప్పాడంటే, వాళ్ళు ఎంత చెప్పినా దాంట్లో సగానికి అడుగు అన్నాడు. వాళ్ళు ఎంత చెప్పినా సగానికి అడుగు, అప్పుడు ఇస్తే తీసుకో అన్నాడు. వెళ్ళాడు, గొడుగుల అంగడికి వెళ్ళాడు, అడిగాడు, గొడుగు ఎంత అన్నాడు. పొద్దున్నే వచ్చావు, మొదటి బేరం నీదే, బోణి నీదే, గొడుగు 100 రూపాయలు అన్నాడు. దుష్టుడు చెప్పిన ఆలోచన ఉందిగా. ఇతనైతే మంచోడు చెప్పిన ఆలోచన 10% అంటే 10 రూపాయలు తగ్గుతుంది. వీడు చెప్పిన ఆలోచన అయితే 50 రూపాయలు తగ్గుతుంది. కానీ దుష్టుడు చెప్పిన ఆలోచన చెప్పిన 50 రూపాయలకి ఇస్తావా అన్నాడు. వాడు పొద్దున్నే కదా పాప, ఈ బేరాన్ని బాగొట్టుకోవడం శుభం కాదనుకో అని సరే ఇస్తాలే అన్నాడు. అప్పుడు వీడు తీసుకోకుండా 50కి ఇస్తా అన్నాడు కదా, సగానికి అడగదామని 25 రూపాయలకి ఇస్తావా అన్నాడు. 25కి దుష్టుని ఆలోచన చెప్పున వాడికి పొద్దున్నే వచ్చాడు, ఈ బేరాన్ని బాగొట్టుకోవడం ఈరోజు వ్యాపారం బాగుండదేమో సెంటిమెంట్, 25కి కూడా ఇస్తానన్నాడు. కాసేపు ఆలోచన చేసి
రూపాయలకి ఇస్తావా అన్నాడు. వాడికి తెక్కరేగింది. సరే ఇది ఏం చెప్తాడో చూద్దామని ఇస్తాలే అన్నాడు. 5.5 రూపాయలు సగం ఎంత అన్నాడు. 5.5 రూపాయలో సగం ఎంత అని వాటిని అడిగి ఇక 6 బావులు అంటే 6 బావులకి ఇస్తావా అన్నాడు. వాడు ఆ చేపర గడ్డ తీసుకున్నాడు. ఇక పోతే పోయింది ఈరోజు వ్యాపారమే. అట్లా ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే మనకే మేలు దొరకదు, శిక్షా విధికి లోను అవుతాం. మంచి వాని ఆలోచన చొప్పున నడుచుకుంటే, మంచి ఆలోచన చొప్పున నడుచుకుంటే మనకు కీడు కలగదు, పైగా మేలు కలుగుతుంది. కాబట్టి కీర్తనకారుడు అంటాడు, నాకు ఆలోచనకర్త యెహోవాయే. ఆయన బోధిస్తున్నాడు రాత్రి జాముల్లో. దేవుడు కూడా అంటున్నాడు, నేను నీకు బోధించేదను, ఉపదేశించేదను, ఆలోచన చెప్పేదని అంటున్నాడు. ఆలోచన చెప్పే దేవుడు మనకు సలహాదారుగా ఉంటూ ఉండగా మన సొంత ఆలోచన చొప్పున మనం నడుచుకోవడం దేనికి? మన ఆలోచన వ్యర్థము. మనుషుల ఆలోచన వ్యర్థపరిచేవాడు దేవుడు అనే వాక్యం చదువుతున్నాం, వింటున్నాం. మరి మన ఆలోచన ఎందుకు? ఏదైనా విషయం వస్తే దేవుని దగ్గర పెట్టి, ప్రభువా ఏమంటావు, పొమ్మంటావా వద్దంటావా, కొనమంటావా వద్దంటావా? ఈ ఆలోచన. పండగ రాబోతా ఉంది, షాప్కి వెళ్ళినప్పుడు అది చూసి, ప్రభువా ఈ చీర కొనుక్కోమంటావా వద్దంటావా అని అడగలమా? ప్రభువా ఈ సూటు కొనుక్కోమంటావా వద్దంటావా అని అడగలమా? అక్కడ మాత్రం ప్రభువా కొంచెం పక్కనుండు, షాపింగ్ అప్పుడు మాత్రం పక్కనుండు. మిగతా విషయాల్లో మా ఆయనకి షాపింగ్ చేసే విషయాలు అంటావా, నీ ఆలోచన చెప్పు. నా షాపింగ్ అప్పుడు మాత్రం కొంచెం పక్కనుండు. ఇలాంటి వ్యవహారమే కదా. కానీ దేవుని ఆలోచన మనకు అన్ని విధాల శ్రేయస్కరము అనే సత్యాన్ని మనం గ్రహించాలి. 33వ కీర్తన 10వ వచనం 11వ వచనం, అన్య జనముల ఆలోచనను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలు ఆయన నిష్ఫలముగా చేయును, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. అన్య జనుల ఆలోచన వ్యర్థపరుస్తాడు ఎవరు? దేవుడు. జనముల యోచన నిష్ఫలం చేస్తాడు. జనముల్లో నీవు నేను ఉంటాం, అన్ని జనులు ఉంటారు. అన్ని జనుల యొక్క ఆలోచన, జనుల యొక్క ఆలోచన దేవుడు వ్యర్థం చేస్తాడు, నిష్ఫలం చేస్తాడు. దేవుడు ఇచ్చే ఆలోచన సదాకాలము నిలుస్తుంది. దేవుని యొక్క ఆలోచన శ్రేష్టమైనది అని మనకు తెలిసినప్పుడు, దేవుని ఆలోచన చొప్పున మనం నడుచుకుంటే మనకు క్షేమం, మనకు మేలు, మనకు ఆశీర్వాదం. అడుగుతున్నామా దేవుని ఆలోచన? మన సొంత ఆలోచనే కదా, మన ఇష్టానుసారమే కదా. దేవుడు మన స్వేచ్ఛ ఇచ్చాడు కదా. స్వేచ్ఛ ఇచ్చాడు, అయినా కానీ మన బిడ్డలకి షాపింగ్ తీసుకెళ్తాం, నీ ఇష్టమా ఏదైనా కొనుక్కో అంటాం, స్వేచ్ఛ ఇచ్చేసాం. అయినా కానీ డాడీ మమ్మీ ఇది తీసుకోమంటావా అని అడిగితే ఎంత ఖరీదైనా మనము తీసిస్తాం. ఎందుకంటే బిడ్డకు మనం స్వేచ్ఛనిచ్చినా కూడా మన అభిప్రాయం అడుగుతుందే అనేటటువంటి ముచ్చటతో మనం ఖరీదైనా కొనిస్తాం. అలాగే తండ్రి అయిన దేవుడు మన స్వేచ్ఛ ఇచ్చాడు, అయినా కానీ అయ్యా నీ ఆలోచన ఏమిటి ఈ విషయంలో? నీ ఆలోచన చొప్పున నడిపించు, నేను నడుచుకుంటాను ఇష్టపూర్వకంగా అంటే దేవుడు ఎంతగానో సంతోషించి ఆయన ఆలోచన ఇచ్చి మనకు అన్ని విధాల ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. రెండవ విషయం ఏమిటంటే ఆలోచనకర్త, ఆ తర్వాత బలవంతుడైన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? బలవంతుడైన దేవుడు. నహూము గ్రంథం చదువుదాం. నహూము గ్రంథం ఎంత బలవంతుడో చూద్దాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకున్న వాక్య భాగం చదువుతున్నాను. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఎంత బలము గలవాడంటే ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. బాషానును కర్మెలును వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులు అందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడు ఎవడు? ఆయన కోపము అగ్ని వల్లే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. అంతటి బలవంతుడు. బలవంతుడైన దేవుడు అని అంటే మనల్ని బలవంతం చేసేవాడు కాదు, ఆయన బలము కలిగిన వాడు అని.
బలము నాదని ఒక మారు సెలవిచ్చితని అది 2 మార్లు పలికినంటాడు. దేవునిదే బలం. ఆయన అంతటి బలమైన దేవుడు. మాట సెలవిస్తే చాలండి ఈ సమస్త సృష్టి సృష్టించబడింది. మాట చేత, కేవలం నోటి మాట చేత ఈ సృష్టి అంతా దేవుడు నిర్మించాడు. ఇంకా ఆయన బలం ఎంత కొలవలేము. ఆయన బాహుబలము చేత ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ని వాగ్దాన దేశం నడిపించాడు. ఆయన బాహుబలము చేత కఠినమైన ఫరో హృదయాన్ని కరిగించి అధిగమించి ఇజ్రాయెల్ని బానిస బ్రతుకుల్లోంచి విడిపించి వాగ్దాన దేశం వైపు నడిపించి అందులో భాగంగా సముద్రాన్ని చీల్చి నడిపించి మేఘాన్ని ఒక జీపీఎస్ సిస్టంగా పెట్టి పగటి వేళ మేఘస్తంభముగా రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉండి వారికి అవసరాలు తీర్చి మన్నాను కురిపించి పురేళ్లను ఇప్పి అన్నిటినీ చేసి వారికి నడిపించాడు. ఎంత బలము కలిగిన వాడు! ఆయన బాహుబలం ఎంత! ఇక ఆయన సర్వశక్తి ఎంత లెక్కించలేము. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము. ఆకాశములు కూడా నన్ను పటజాలం అని చెప్పాడు. ఇక ఆ దేవుని బలము గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఏదో ఒక స్థాయిలో మనం చచ్చిపోతాం. ఆయన బలము గురించి ఆలోచన చేస్తూ గ్రహించుకుంటూ ఉంటే ఏదో ఒక గ్రహింపు వచ్చేసరికి చచ్చిపోతాం. మనం అంతటి బలహీనులము, ఆయన అంతటి బలాఢ్యుడు. కొండలు కరిగిపోతాయి. యేసు ప్రభు ఒలివ కొండ మీద అడుగు పెడితే ఏమైపోతుంది? అది 4 భాగాలు చీలిపోతుంది, లోయ ఏర్పడుతుంది. అంతటి బలము కలిగిన వాడు. అన్నీ కూడా దేవుణ్ణి ఘనపరిచేటటువంటి ఆయన బలాఢ్యుడు. కాబట్టి అంతటి బలమైన దేవుడు మన దేవుడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో నేను యజమానుడైతే నాకు భయపడువాడు ఎక్కడ? అంతటి దేవుడికి, అంతటి బలాఢ్యుడైన దేవునికి భయపడేవాడు ఎక్కడా అడుగుతున్నాడు. నేను ఇంతటి బలాఢ్యుడను కదా, నోటి మాటతో ఇంత సృష్టిని చేసిన వాడను కదా, ఈ ప్రజలను కూడా నేనే కదా సృష్టించింది, వారి జీవం నా యొక్క అధికారం కింద ఉన్నది కదా, వారి ప్రాణం నా స్వాధీనంలో ఉంది కదా, మరి నాకు భయపడడం లేదేమిటి అని ఆయన విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 58వ వచనం, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. దేవుని యొక్క కనికరం ఎవరి మీద ఉంటుందట? ఆయనకు భయపడు వారి మీద. దానియేలుకి దేవుని భయం చాలా ఎక్కువ. దేవుడు చూచాడంటే పడిపోతాడు, సుఖద పడిపోతాడు. దేవుడు మళ్ళీ లేపి బలపరిచి నిలబెడతాడు. అందుకంటాడు దానియేలు నీవు నాకు బహుప్రియుడవు. దేవుని భయము కలిగిన వాడు దావీదు నీవు నా హృదయానుసారుడవు. దేవునికి భయపడువారు బైబిల్లోని భక్తులు, వారందరి పట్ల దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశారు, గొప్ప కార్యాలు చేశాడు. అలాంటి దేవుడు అంటున్నాడు నాకు భయపడువాడు ఎక్కడ? ఎక్కువగా వివరించలేను కానీ యోసేపు పోతిఫరు భార్య అతన్ని శోధించినప్పుడు పోతిఫరు ఒక మంచి మాట అన్నాడు, ఒక చక్కని మాట అన్నాడు, నాకు చాలా ఇష్టమైన మాట. ఏ మాట అది? ఏ మాట అన్నాడు? దేవునికి విరోధముగా నేనెట్లు ఈ పాపమును చేయుదును. ఎంత చక్కని మాట అండి. అన్ని అవకాశాలు ఉన్నాయి, అడ్డు ఏమీ లేదు, అయినా కానీ ఆయన ఎంత మంచి మాట అన్నాడు, నా దేవునికి విరోధముగా నేను ఎట్లు ఈ పాపమును చేసేదను. దేవుని భయము కలిగిన వాడు యోసేపు బానిసగా పట్టబడిన ఆ దేశ ప్రధానిగా దీవించబడ్డాడు, హెచ్చించబడ్డాడు. అట్టి భయము మనకు ఉంటే దేవునికి కనికరం మన మీద ఉంటుంది, మనము కూడా హెచ్చించబడతాము, దీవించబడతాం. దేవుని భయము లేకుండా ఆశ్చర్యం అండి. ఒకవైపున దేవుని గురించి, ఆయన యొక్క బలాధిక్యతను గురించి, ఆయన యొక్క శక్తిని గురించి ఆలోచన చేస్తూ ఉండగా, మరొక వైపున భయము లేని తనముతో ఉంటూ ఉండగా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకెవరికి భయపడతాం? దేవుడు అంటాడు నరులేమి చేయగలరు,
మహా అయితే చంపుతారేమో, అది కూడా దేవుని స్వాధీనమే. ఎందుకు భయపడతావు? పాట పాడతాం మనం అయితే. ఏం పాట? దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గము, ఏటికింకా వెరవవలయు, ఎప్పుడు నాకు పండగ, అభయం 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 అంటాం. పాటే. దేవుడే నాకు ఆశ్రయం, దివ్యమైన దుర్గం. ఎప్పుడు పాడుకోం? కరోనా అప్పుడు మాత్రం పాడుకున్నాం. కరోనా అప్పుడు పాడుకున్నాం మనం. దేవుడే ఇంకేం చేయలేక, ఇంట్లోంచి బయటికి రాలేక, ఇంకేం చేయలేక, అప్పుడు దేవునికి అప్పచెప్పుకొని దేవుడే నాకు ఆశ్రయంబో దివ్యమైన దుర్గం అని చెప్పి అప్పుడు వాడుకున్నాం. ఎప్పుడు దేవుని భయం కలిగిన వారముగా ఉంటే మన ప్రవర్తన చక్కగా ఉంటుంది. దేవుని భయాన్ని విడిచిపెడితే మన ప్రవర్తన వింతగా ఉంటుంది. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, జడ్జి. ఆయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఆయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అతని యొద్దకి ఒక పేద విధవరాలు మాటి మాటికి వచ్చి ఒక మాట అడిగింది. అది వరకు ఎన్నడూ విననటువంటి మాట అతని చెవిన పడింది. ఏ మాట అది? నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చు, నాకే కాదు నా ప్రతివాదికి కూడా న్యాయం కావాలి. ఎంత చక్కని మాట అండి. ఎటువంటి కఠిన హృదయం కూడా కదిలిస్తుంది అది. అరే, ఏ నేరస్తుని కూడా వచ్చి ఈ మాట చెప్పలేదే, ఏ దోషి, ఏ నిందితుడు కూడా ఈ మాట అడగలేదే, ఈమె అడుగుతుంది ఏమిటని ఒక్క క్షణం ఆ మాటను ఆలోచన చేస్తాడు. హృదయంలో కదిలించబడ్డాడు అతను. కదిలించబడి ఈమెకు నేను న్యాయము తీర్తును అని అనుకునేను. అక్కడ చెప్పండి మాట ఏంటంటే, నేను దేవునికి భయపడకయు మనుషులకు భయపడకయు ఉన్నవాడను అయినప్పటికీ ఈమె మాటి మాటికి నా ఎద్దుకు వచ్చున్నది గనక ఈమెకు న్యాయం తీర్తును అని వాడే అనుకుంటున్నాడు. దేవుని భయం లేదు, మనుషుల భయం కూడా లేదు. కానీ అప్పుడు మాత్రం న్యాయం తీర్చాలనుకున్నాడు. వానికి ఏముంది? దేని చేత అతడు ఆ మాట అనుకున్నాడు? మంచి మాట. దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు, మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి ఉంది. అయ్యా, ఈమె తప్పిదం చేసింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్లతో కూడా చంపాలి, నువ్వేమంటావు? మీలో పాపం చేయని వాడెవడో మొదట రాయి విసరండి. అందరూ మనస్సాక్షి చేత గుచ్చబడిన వారై రాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు, కానీ అతనికి ఏముంది? మనస్సాక్షి ఉంది. కనీసం అదైనా ఉంటే చాలు. రోమపత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా మన మనస్సాక్షి దేవుని యొక్క ధర్మశాస్త్రం. మంచి ఏమిటో చెడు ఏమిటో చెప్పుచూ ఉండగా మనస్సాక్షిని అనుసరించి, చెడుని విడిచి మంచిని అనుసరించి, తద్వారా ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుని చేత మనం దీవించబడగలుగుతాం. మనస్సాక్షి కూడా లేకపోతే, ఆ మనస్సాక్షికి వాత వేసుకుంటే, దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు, మనస్సాక్షి లేదు, విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటే మన యొక్క గతి ఏమిటి? మన గతి ఏమిటి చెప్పండి? పశువు మేలండి, దానికి దేవుని భయం ఉంటుంది, మనుషుల భయం ఉంటుంది, మనస్సాక్షి ఉంటుంది. మేత పెట్టిన వాడి దగ్గరికి మళ్ళీ జ్ఞాపకంగా వస్తుంది మనస్సాక్షి చేత. దేవుడు చెప్పినట్టుగా అది వింటుంది, యజమాని చెప్పినట్టుగా అది వింటుంది. మనుషులు ఉంటారు కొంతమంది, ఆ వింత పశువుకు మించినటువంటి క్రూరమైన మృగాలు. దేవుడి భయం ఉండదు, మనుషుల భయం ఉండదు, మనస్సాక్షి ఉండదు. వాళ్ళని ఏమనాలి? జంతువులకి పశువులకి మనస్సాక్షి ఉందే, దేవుడి భయం ఉందే, మనుషుల భయం ఉందే, అవేమీ లేని మనిషిని ఏమనాలి? ఈ చివరి దినాల్లో చాలామంది అలాంటి వారు కనబడుతున్నారు. అందులో మనం దేవుని ప్రజలమైన మనం చేరకూడదు. దేవుని ఆరాధించేటటువంటి మనం, క్రైస్తవులమైన మనం దేవునికి భయపడి మన యొక్క ప్రవర్తన కొనసాగించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అలాంటి జనాంగంలోంచి దేవుడు మనం ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన రక్తం చేత కడిగి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి క్రీస్తుకు తగిన వారముగా, సత్క్రైస్తవులముగా మనం జీవించబద్ధులమై ఉన్నాం. ఇకపోతే 3వ పేరు ఏమిటి? నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి 3వ పేరు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 3వ వచనం, చాలా పెద్ద వచనం చదువుతాను చూడండి.
ఆ షాలేము రాజును మహోన్నతుడునకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈయనకేమి లేదు, నిత్యుడగు తండ్రికి ఆది లేదు అంతము లేదు, తల్లి లేదు తండ్రి లేదు. ఆయన ఉన్నవాడు, ఆయనే ఉన్నవాడు. ఈ సృష్టిలో ఏమీ లేనప్పుడు ఉన్నది ఆయన ఒక్కడే. ఆయన తల్లిదండ్రులు కూడా లేరు, ఆయనే ఉన్నాడు. ఆయనకి ఆది లేదు అంతం లేదు. కానీ విచిత్రం ఏమిటంటే ఆయనే ఆదియు అంతము అయి ఉన్నాడు. అది కూడా చెబుతాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం, నేనే అల్ఫాయు ఓమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. నేనే అల్ఫాయు ఓమేగాయు. ఇవి గ్రీకు పదాలు. ఆల్ఫా ఒమేగా అనే గ్రీకు అక్షరాలు. గ్రీకు అక్షరాలు మొదటి అక్షరం అల్ఫా, చివరి అక్షరం ఒమేగా. మనం లెక్కల్లో ఎన్ని రాస్తుంటాం, తీటా పై టాటే, ఇవన్నీ గ్రీకు పదాలు. ఈ గ్రీకు పదాలు మొదటి అక్షరం ఆల్ఫా, చివరి అక్షరం ఒమేగా. మొదటి వాడను కడపటి వాడను, మొదటి అక్షరము చివరి అక్షరము నేనే, ఆదియు అంతము నేనే. దీన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసుకుంటే ఆల్ఫాయు ఒమేగా అనే దాన్ని ఏమనాలి? నేనే ఏ టు జెడ్ అనాలి. నేనే నేనే జడ్డు నేనే. తెలుగులోకి అన్వయించుకుంటే ఆ నేనే, చివరి అక్షరం అహ కూడా నేనే. ఆ నేనే అహా నేనే, ఆల్ఫా నేనే ఒమేగా నేనే, ఏ నేనే జడ్డు నేనే, ఆది నేనే అంతము నేనే, మొదటి వాడను కడపటి వాడను. ఇవి రెండు కొంచెం విభిన్నంగా ఉంటున్నాయి కదా. ఆది అంతము లేనివాడు నేనే అన్నాడు, ఆది అంతము అయి ఉన్నవాడు నేనే అన్నాడు. ఈ రెండింటిని మనం సత్యమే అని గ్రహించాలి. ఆది అంతం అయి ఉన్నవాడంటే అన్నిటికీ ఆది ఆయనే, అంటే అన్నిటిని సృష్టించిన వాడు ఆయనే కాబట్టి అన్నిటినీ లయపరచువాడు కూడా ఆయనే. 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత ఈ భూమి ఆకాశం ఈ సమస్త సృష్టి లయం చేసే దేవుడే. సృష్టిలో ఉన్న సమస్తానికి ఆయనే ఆది. ఎందుకంటే ఆయన మూలముగా సమస్తం కలిగెను. అన్నిటికీ ఆది ఆయనే. అన్నిటినీ లయపరచువాడు కూడా ఆయనే గనక ఆదియు అంతము ఆయనే అయి ఉన్నాడు. కానీ ఆయనకు మాత్రం ఆది లేదు అంతము లేదు. అన్నిటికీ ఆయనే ఆది అంతం, కానీ ఆయనకు మాత్రం ఆది లేదు అంతము లేదు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. ఈ పేర్లన్నీ ఎవరికి చెప్పబడ్డాయి? యేసుక్రీస్తుకే. ఆయనే కుమారుడు, ఆయనే తండ్రి, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. గత ఆదివారాల్లో చెప్పాను నేను, త్రియేక దేవుడు యేసు ప్రభువేనని. కాబట్టి మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు అని దేవుడు తీతు ద్వారా చెబుతూ ఉన్నాడు. మన దేవుడు ఆలోచన ఇచ్చేవాడు, మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు, మన దేవుడు నిత్యుడగు తండ్రి, మనల్ని ఆయన బిడ్డలుగా ప్రేమించువాడు, మనకు ఆయన తండ్రిగా ఉండువాడు. ఇకపోతే చివరిది సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్తయగు అధిపతి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనంలో, గిద్యోను బలిపీఠమును కట్టి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టాను. మనమేమో నూతన నిబంధన కాలంలో యేసుక్రీస్తు సమాధానకర్త అంటున్నాం. యెహోవాకి బలిపీఠం కట్టి ఆయన సమాధానకర్త అన్నాడు గిద్యోను. అందుకే గత దినాల్లో మనం యెహోవా ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు అని మనం చెప్పుకున్నాం. ఆ రోజుల్లో యెహోవా, ఈ రోజుల్లో యేసుక్రీస్తు. వ్యక్తి మాత్రం ఒక్కడే, పేర్లు మాత్రం వేరు అంతే. కాబట్టి గిద్యోను బలిపీఠమును కట్టి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టినప్పుడు దినవృత్తాంతుల గ్రంథం మొదటి దినవృత్తాంతుల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం, నీకు పుట్టబోవు కుమారుడు సమాధానకర్తగా ఉండును, అందువలన అతనికి
సొలొమోను అని పేరు పెట్టబడును. సొలొమోను గురించి ఏం చెప్పాడు? సమాధానకర్త. ఎందుకంటే ఆయన దినాల్లో చుట్టుపక్కల సమాధానం కలుగు చేస్తానన్నాడు. అంత దూరం ఈయన ఆగలే. సొలొమోను దేవుని మందిరం కట్టాలి, చాలా సంవత్సరాలు పడుతుంది. యుద్ధాలకు ఎవరు రాకుండా ఉంటే ఈ పని బాగా జరుగుతుంది. యుద్ధాలకు ఎవరైనా వచ్చారనుకోండి, యుద్ధం చేయాలి, ఆర్థికంగా నష్టపోతాం, దేవుని మందిర నిర్మాణం అంతగా సాగదు, మరీ లేట్ అయిపోద్ది, కట్టగలమో లేదో. దేవుడు ఏమని చెప్పాడు? ఆయన సమాధానకర్తగా ఉంచుతాను, నేను సమాధానం ఏర్పాటు చేస్తాను, ఆయన చేత దేవుని మందిరం కట్టించుకుంటానంటే ఈయన తొందరపడి ఈయన కొంచెం జ్ఞానం అడిగి తెచ్చుకున్నాడు కదా. ఈయన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఏం చేశాడు? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, ఎన్ని రాజ్యాలు ఉన్నాయో ఆయన చుట్టుపక్కల అన్ని రాజ్యాల్లో నుంచి భార్యలు తెచ్చుకున్నాడు. అందరికీ అల్లుడు అయిపోయినాడు ఈయన. ఇక ఎవరు యుద్ధానికి రారు, నెమ్మదిగా ఉంటుంది, దేవాలయం కట్టుకోవచ్చు, సింహాసనం చేసుకోవచ్చు, ఆయనకి చలికాలానికి వేసవికాలానికి ఇళ్ళు కట్టించుకోవచ్చు, యెరూషలేము పట్టణాన్ని కట్టుకోవచ్చు, రాజధాని కట్టుకోవచ్చు. అందరూ పట్టణాలే కట్నాలుగా ఇస్తూ ఉన్నారు. శత్రువుని జయించేది ఈ పట్టణం నా అల్లుడికి అని చెప్పి ఇచ్చేసేది. విస్తారమైన సంపద, యుద్ధాలు లేవు, నెమ్మది. కట్టేసాడు, రాజధాని కట్టాడు, యెరూషలేము కట్టాడు, వేసవికాల ఇళ్ళు కట్టాడు, చలికాలం ఇళ్ళు కట్టాడు, దేవుని మందిరం కట్టాడు. కాబట్టి దేవుడు ఏమంటాడు? ఆయన సొలొమోను పేరు పెట్టబడను, సమాధానకర్త అని ఆయనకి పేరు, అందుకే ఆయన సొలొమోను పేరు పెట్టబడుతుందని అంటున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం, సమాధానకర్తను కీడును కలుగజేయు యెహోవాను నేనే. ఇక్కడ ఏమంటున్నాడు? సొలొమోను సమాధానకర్త అన్నాడు. ఇప్పుడు మరలా దేవుడు ఏమంటున్నాడు? యెషయా 45:7లో సమాధానకర్తను కీడును కలుగజేయవాడు నేనే. ఎందుకని? ఈయన సమాధానకర్త అయిన అధిపతి. అది సొలొమోను అధిపతి కాదు, దేవుని చేత సమాధానకర్తగా పేరు పెట్టబడినవాడు. దేవుని చేత సొలొమోను సమాధానకర్తగా పేరు పెట్టబడిన వాడే కానీ సమాధానకర్తకు అధిపతి కాదు సొలొమోను. మన దేవుడు సమాధానకర్తకు అధిపతి గనక ఏదైనా మనుషులు సమాధానకర్తగా చేయాలంటే సమాధానకర్త అధిపతి దేవుడు చేస్తాడు. కానీ అందుకే ఇక్కడ ఈ పేరు ఏముంది? సమాధానకర్త అని పేరు పెట్టబడిన అనలే, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్న వాళ్ళని తండ్రి అభిష్టమాయను. ఈ సమాధానకర్త అయిన అధిపతి ద్వారా దేవునితో మనుషుల్ని సమాధానపరచుకోవడానికి సులువు కార్యాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి దూరస్థులమైపోయాం, దేవునికి మనకు సమాధానం లేదు. ఇప్పుడు సమాధానపరచడానికి యేసు ప్రభు సమాధానకర్తగా వచ్చి, సమాధానకర్తకు అధిపతి అయిన దేవుడే సమాధానకర్తగా వచ్చి సిలువ కార్యం జరిగించి 2 చేతులు చాచి సిలువలో వేసి, ఒక చేత్తో మనిషిని పట్టుకొని మరొక చేత్తో దేవుని పట్టుకొని 2 చేతులు కలిపి సమాధానం ఇద్దరికీ కలుగు చేశాడు. దీన్ని వర్టికల్ పీస్ అంటారు. దేవునికి మనిషికి మధ్య ఉన్న సమాధానాన్ని వర్టికల్ పీస్ అంటారు థియలాజికల్గా. హారిజాంటల్ పీస్ అంటే మనిషికి మధ్య కలుగు చేయబడే సమాధానం. ఇది హారిజాంటల్ పీస్. ఒక హారిజాంటల్ లైను, ఒక వర్టికల్ లైన్ గీస్తే ఏమవుతుంది? సిలువ అవుతుంది లేదా ప్లస్ అవుతుంది. కాబట్టి మన జీవితంలో ప్లస్ అవ్వాలన్నా, మన జీవితంలో సిలువ కార్యాలు ఉండాలన్నా మనము హారిజాంటల్ పీసు అంటే మనుషులతో సమాధానం కలిగి ఉండాలి, అటు దేవునితో కూడా సమాధానం కలిగి ఉండాలి. అందుకనే వాక్యం చెబుతారు, సాధ్యమైతే సమస్త మనుషులతో మీరు సమాధానముగా ఉండుడి. సఖ్యము కాదు, అసాధ్యం. అయినా కానీ ప్రయత్నం చేయాలి. వారితో మనం సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం సమాధానం కలిగి ఉండాలంటే ఎక్కడ తగ్గాలని అక్కడ తగ్గాలి, ఎక్కడ ఓర్చుకోవాలి అక్కడ ఓర్చుకోవాలి, ఎక్కడ ప్రేమ కనబరచాలి అక్కడ ప్రేమ కనబరచాలి. ఇవన్నీ ఉంటేనే స్నేహమైన సంసారమైన కొనసాగుతుంది. అందరితో మనం సఖ్యముగా తగిన సమాధానంతో ఉండగలుగుతాం. కాబట్టి దేవుడు
తనతో మనం సమాధానపరచుకోవడానికి సమాధానకర్తకు అధిపతి అయిన దేవుడే సమాధానకర్తగా వచ్చి శిలువ కార్యాన్ని జరిగించాడు. ఈ సమాధానం ఎంత గొప్పదంటే ఫిలిప్పు పత్రికలో చెబుతాడు పౌలు భక్తుడు 4వ అధ్యాయం 7వ వచనంలో, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం దేవుని సమాధానం, మనుషుల సమాధానం కాదు. సమస్త జ్ఞానములు, ఈ లోకంలో ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయో, ఖగోళ శాస్త్ర జ్ఞానం, ఇక భౌగోళిక శాస్త్ర జ్ఞానం, ఇక ఎన్ని రకాల జ్ఞానం, వీటన్నిటినీ మించిన దేవుని యొక్క సమాధానం అదేం చేస్తుందట? యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. ఎందుకని? హృదయం మన తలంపులు నిష్ప్రయోజనములు. అందుకని మన హృదయానికి మన తలంపులకి యేసుక్రీస్తు వలన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం కావలి ఉండి మనం సరి చేస్తూ చక్కగా నడిపిస్తుంది. అలాంటి సమాధానమును దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారం మోయుచున్న ఆ సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను మీకు నా సమాధానమే ఇస్తూ ఉన్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదంటాడు. నా సమాధానమే నేను మీకు ఇస్తున్నాను. దేవుని సమాధానం సమస్త జ్ఞానములకు మించినది. అది మన హృదయమునకు మన తలంపులకు కావలి ఉండి మన భవిష్యత్తుని దీవెనకరమైన మార్గంలో నడిపిస్తుంది. అట్టి సమాధానకర్త అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆదుకర్త అయిన దేవుడుగా ఉండి మన కొరకు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి శిలువలో మరణించి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళి తిరిగి రానై ఉన్నాడు. అట్టి దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి ఆ దేవునికి మనం ఏమై ఉన్నాం? మన దేవుడేమో గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని ప్రజలు ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉంటే చాలు. మీ తండ్రి పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి చాలు. ఆయనకి ఆ మాట. మన పరిశుద్ధులంగా ఉంటే ఈ గొప్ప దేవుడైన నా ప్రజలు పరిశుద్ధులుగా ఉన్న చాలు అనుకుంటాడు. అది చాలు ఆయనకి. ఆయన రాజ్యములో యుగ యుగములు ఆయనతో కలిసి జీవించడానికి. పరిశుద్ధులముగా ఉందామా? అందుకొరకు మన జీవితంలో దేవునికి ఏమేమి ఆయాస్కరంగా ఉన్నాయో వాటన్నిటినీ విడిచిపెట్టాలి. పండుగ దినాలు రాబోతూ ఉన్నాయి. దేవుని మనం సంతోషపెట్టాలంటే ముందు మన జీవితాలని పరిపూర్ణంగా పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడు ప్రతి ఒక్కరిని బట్టి, అలాంటి వారందరిని బట్టి ఆయన సంతోషిస్తాడు. అప్పుడు మనమే దేవునికి ఒక కానుక అయిపోతాం. అంతకు మించిన కానుక ఏమీ లేదు. ఆయనకి బర్త్డే గిఫ్ట్ మనమే. మనం మారినామంటే మనల్ని ఆయన బర్త్డే గిఫ్ట్గా ఆయన అంగీకరిస్తాడు. మనం మారి ఇంకొకరిని మార్చి ఆయన వద్దకు తీసుకొస్తే ఇంకా ఆనందిస్తాడు ఆయన. మన దేవుడు గొప్ప దేవుడు మనం అంగీకరిస్తున్నాం. ఆ గొప్ప దేవునికి మనం బలహీనమై ఉండకూడదు, పాపులమై ఉండకూడదు, లోకస్థలమై ఉండకూడదు, పరిశుద్ధులమై ఉండాలి. అదొక్కటే ఆయన కోరుకునేది. పరిశుద్ధులముగా జీవించడానికి పాప క్షమాపణ పొందుకుందాం, పాపను విడిచిపెడదాం, పరిశుద్ధులముగా జీవించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడుపుదల దీవెన మనకందరికీ దయచేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మాకు మీరు గొప్ప దేవుడు అయి ఉన్నారు ప్రభువా. గొప్ప దేవుడు అయి ఉండి మమ్మల్ని పరిశుద్ధులుగా చేర్చడానికి ఈ లోకంలో జన్మించి శిలువలో మరణించి ప్రాణం పెట్టి తిరిగి పునరుద్ధానుడవై తండ్రి యొద్దకు చేరి మా కొరకు ప్రార్థన చేస్తూ మాకు విరోధైన సాతానుతో వ్యాజ్యమాడుతూ మా దోషము శిక్ష రాకుండా కాపాడుతూ తిరిగి రానైన దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీవు మాకు గొప్ప దేవుడివై ఉండగా మేము మీకు కనీసం పరిశుద్ధులమై ఉండి నిన్ను మహిమపరచడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాం. చివరి దినాలు ప్రభువా, భయంకరమైన పరిస్థితులు మా చుట్టూ ఉంటూ ఉన్నాయి. పండుగ దినాలు సమీపిస్తూ ఉన్నాయి కనుక మా జీవితాలు ఇంకా నీకు ఆయాస్కర విషయాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించండి. మేమందరం పరిపూర్ణంగా పరిశుద్ధులముగా మార్చబడి మీరు మా యందు ఆనందించాలి, మేము మీ యందు ఆనందించాలి. అట్టి వారముగా మమ్మల్ని అందరినీ నా తండ్రి సరిచేయమని ప్రార్థన చేస్తూ ఈ మనలో మా ప్రభు అయిన యేసునామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
పరలోకము మనలను తన వాక్య సత్య